హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిజమైనటువంటి అర్హులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటికే మనకు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా ఇప్పటికే రీవెరిఫికేషన్ చేస్తున్నా కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా ముఖ్యంగా మనకు దీంతో పాటుగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే లెక్క వేస్తుంది. అంటే ఎక్కువగా మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య అంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. జిహెచ్ఎంసీ పరిధిలో ఎప్పుడు మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారికి ముందుగా అవకాశం ఇచ్చేందుకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ద్వారా చాలామందికి మేలు చేయాలి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారికి తప్పకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాయాన్ని ఇళ్లనైతే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముందుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఇస్తారు, ఎవరికి ఇస్తారు, మరి ఏ తేదీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు అనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను. దయచేసి ఈ సొంతింటి కళ కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. మరి ఇక్కడ ప్రభుత్వమే స్థలం కొని అందులో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందిస్తుంది. మరి ఈ ఇల్లు కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మనకు ఈ L2 కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేటాయించినటువంటి నేపథ్యంలో మరి L2 లబ్ధిదారులందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. ఈ వీడియో మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు విలువైన సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పైన కనిపిస్తున్న QR కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్కాన్ QR కోడ్ స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. చాలామంది ఏమంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం కూడా చేయండి. ఎందుకంటే మీరు ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది అంటే నష్టపోతూ ఉంటారు. మరి మాలాంటి వారికి తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి. మీరు చేసే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీరు హెల్ప్ చేయండి. ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి QR కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అందించండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం చూస్తున్నారో వారికి మరింత సమాచారం కావాలంటే, మీతో పాటు మరొక 10 మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసే తప్పకుండా షేర్ కూడా చేయాలి. ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L2 లబ్ధిదారులంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడిస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా వారు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరింత సమాచారం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది మీకు, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. మరి వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు లబ్ధిదారులకు L2లో ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో అంటే L2 కింద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు మనకు సిద్ధమైపోయింది. మరి ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిని పొందాలని చెప్పి చూస్తున్న వారందరికీ కూడా ఇప్పటికీ అనేక రకాలుగా వెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిజమైనటువంటి అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, ఎవరు అనర్హులైనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వానికి కూడా ఎక్కువగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద L1 L2 కింద చాలామంది అర్హత లేనటువంటి వారంతా కూడా
ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వానికి చెప్పడంతో ప్రభుత్వం రీవెరిఫికేషన్ అనేది చేపట్టింది, తనిఖీ అయితే చేపట్టింది. మరి ఇక్కడ చాలామంది అనర్హులు అని చెప్పి తేలుతూ ఉన్నారు. వారందరినీ కూడా వారి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయిపోతాయి. మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు L1, L2, L3కి దరఖాస్తు చేసుకుని ఉంటే నేను గత వీడియో చేశాను. మరి L1, L2, L3లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను గత వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేశాను. దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా మీరు L1, L2, L3 ఈ లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. మీరు ఉంటేనే మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించడం జరుగుతుంది. మరి L3లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ కారణం చేత మీరు తొలగించబడ్డారో తెలుసుకుని అక్కడే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు ఈ తనిఖీ చేసుకునేటప్పుడు అంటే మీ ఫోన్లో మీరు చెక్ చేసుకునేటప్పుడు గ్రీవెన్స్ అని ఉంటుంది. ఆ గ్రీవెన్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రభుత్వానికి. అంటే మేము నిజమైనటువంటి అర్హులము, మాకు ఇప్పుడు లిస్ట్లో పేరు లేదని చెప్పి మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట. మరి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ముఖ్యంగా ఈ L2 కింద ఎక్కువగా దరఖాస్తులు అయితే అందాయి ప్రభుత్వానికి. సొంత ఇల్లు స్థలం లేనటువంటి వారంతా కూడా L2 కిందికి వస్తారు. వారందరికీ కూడా ప్రభుత్వం సొంత స్థలం ఇచ్చి అందులో మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తుంది అనమాట. మరి ఈ విధంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే చాలా పక్కాగా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి ఈ నెలలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారని చెప్పి మనందరం కూడా అనుకున్నా. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు చాలా మంది అనర్హులు ఈ యొక్క L2 కిందకు దరఖాస్తు చేసుకోవడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మరి వారందరినీ కూడా తొలగించే ప్రక్రియ అయితే చేపట్టింది. దానివల్ల మనకు లేట్ అయిపోయిందనమాట. మరి కాబట్టి ఏం చేస్తామంటే తప్పనిసరిగా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి ద్వారా అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా నిజమైనటువంటి అర్హులై ఉండాలి. మీకు అన్ని అర్హతలు ఉంటేనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే పంపిణీ చేస్తారు. ఇప్పటికే మనకు ఈ జాబితా అంతా కూడా కలెక్టర్ల రెఫరెన్స్కి అయితే వెళ్ళింది. అక్కడ కలెక్టర్ల ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ కూడా మనకి మే నెలలో తప్పకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముఖ్యంగా GHMC నుంచి మొదలు పెడతామని చెప్పారు. మరి GHMCలో గతంలో ఇచ్చినటువంటి వారికి కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు ఎవరైతే నిజమైనటువంటి పేదవారు ఉన్నారో వారికి L2 కింద వారిని సెలెక్ట్ చేసి తొలి విడతలో 80,000 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి L2 జాబితా ప్రకారమే ఇక్కడ అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. ఇప్పటికే లబ్ధిదారులంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ L2 కింద దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే కేటాయించడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయి మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే పంపిణీ చేయబోతుంది. మరి మే నెలలో తప్పకుండా ఇప్పటికే కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి ఫైనల్ జాబితా అనేది విడుదలవుతుంది. మరి కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి జాబితా ప్రకారం ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L1, L2 లబ్ధిదారులకు ఇండ్లను అయితే కేటాయిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే L1లో ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. వారికి ₹1,00,000 తొలి విడత కింద దాదాపు 65,000 మందికి ₹1,00,000 చెక్కులను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేశారు. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇంకా ఎక్కడా కూడా మనకు ఒక ఇల్లు కూడా కేటాయించలేదు. ఎందుకంటే మనకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది. అలాగే చాలామంది అనర్హులు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇంటికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మేలు చేకూరాలి, అంటే వాళ్ళకు ఇళ్లను అయితే కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. దానివల్లే ఆలస్యమైంది. మరి ఇప్పటికే L1 కింద ఉన్నవారికి 65,000 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొన్ననే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెక్కుల పంపిణీ అయితే చేశారనమాట. మరి ఈ విధంగా L1లో ఉన్నవారికి ఆల్రెడీ ఇళ్లను కేటాయించేశారు. మరి L2లో ఉన్నవారికి ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదు. కాబట్టి ముఖ్యంగా ముందుగా GHMC పరిధి నుంచే మొదలు పెడతాము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంకా ఎవరైనా నేను చెప్పినట్లు ముందు వీడియోలో చూసి దాని ప్రకారం మీరు ఈ L1, L2, L3లో మీ పేర్లు ఉన్నాయా లేదా, ఈ లిస్ట్లో మేము ఇందిరమ్మ ఇండ్ల పథకం లిస్టులో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ముందుగా చెక్ చేసుకుని ఈ లిస్టులో కనుక మీరుంటే తప్పకుండా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట. లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే
ఈ లిస్టులో ఉన్నారా లేదా అనేది ముందుగా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళచ్చు. ఒకవేళ లిస్టులో లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్ అయినా కూడా చేయొచ్చు అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి లబ్ధిదారుడు కూడా. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముందుగా జీహెచ్ఎంసీ నుంచి మొదలు పెడతామంటున్నారు. 80,000 మందికి ఇస్తామంటున్నారు తొలి విడతలో. మరి ఇప్పటికే కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరి ఇందులో భాగంగా మనకు మే నెల 8వ తారీఖు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేస్తుంది. దాని ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే ఉంటుంది. మరి ఇది అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.